అమ్మ ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, సంతోషి లక్ష్మి గారు, మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి. సంతోషి లక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారండి? అవునండి. ఓకే, పిల్లలు సంబంధించి పిల్లలు ఎప్పుడు పుడతారు అన్నట్టు తెలుసుకుందామని రిజిస్టర్ చేసుకున్నారు. సో ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. సంతోషి లక్ష్మి గారిది వచ్చేసి January 1st, 1981 ఉదయం 7:10 రాజమండ్రిలో పుట్టారు. అలాగే ఆమె హస్బెండ్ వచ్చేసి December 9th, 1976 రాత్రి 11:40 రాజమండ్రిలో పుట్టారు. ఏమండి? 11:35 రాజమండ్రిలో పుట్టారు. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం మేడం, చెప్పండి మేడం. చెప్పండి. అదే అండి, నాది 6 years అయింది మేడం మ్యారేజ్ అయ్యేది. ఇంకా పిల్లలు లేరండి మేడం ప్రెసెంట్. అదే దాని గురించి ఎప్పుడు పుడతారో మీ జాతకాన్ని బట్టి మీకు సంతాన యోగం ఉంది, కాకపోతే కొంచెం ఆలస్యం. ఎందుకంటే ఇక్కడ శని మహర్దశ నడుస్తోంది. శనితో కలిసి సంతానకారకుడైనటువంటి గురువు శనితో కలిసి ఉన్నాడు. కాకపోతే మీ కుటుంబ స్థానం మీద గురు దృష్టి ఉంది. మీకు తప్పకుండా సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. మీ సంతాన స్థానాధిపతి కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇంకా మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. వచ్చే సంవత్సరం అంటే 2012లో మీకు సంతానం అయ్యేటువంటి అవకాశం ఉందండి. మీకు తప్పకుండా 12లో అవుతుంది. గురు దృష్టి పడాలి. గురు దృష్టి పడితే అవుతుంది. ఈ లోపల నేను ఒక మంత్రం చెప్తాను, మీరిద్దరూ చేయండి. అదేమిటి అంటే, తెల్లవారుజామున లేచి గణపతికి పూజ చేసి లక్ష్మీనారాయణులు తర్వాత లలితా పరమేశ్వరి ఫోటో పెట్టుకుని తెల్లవారుజామున దీపారాధన చేసి ఈ మంత్రాలు చదవాలి. 1108 సార్లు మీరు సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, తర్వాత ఒకసారి లలితా సహస్రనామాన్ని, ఆ తర్వాత 1108 సార్లు గర్భరక్షాంబికా మంత్రాన్ని ఇద్దరూ విడివిడిగా చేయాలి. ఇద్దరూ రోజు చేయాలి. తర్వాత అది చేస్తున్న సమయంలో ఏంటంటే, ఆవు పెరుగు నుంచి వచ్చినటువంటి వెన్నని, ఒక 1/2 స్పూన్ వెన్నని ఒక తమలపాకు మీద కానీ ఒక పళ్ళెంలో, వెండి పళ్ళెంలో కానీ చేత పట్టుకుని చేయాలి. చేసిన తర్వాత దాన్ని రెండింటిని కలిపి నైవేద్యం పెట్టి మళ్ళీ దానిలో చిరిసగం మీరిద్దరు మాత్రమే తినాలి, ఇంకెవరికి పెట్టద్దు. తర్వాత ఈ మంత్రం రాసుకోండి మీరు. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఇది సంతాన గోపాల స్వామి మంత్రం. దీని తర్వాత లలితా సహస్రనామం చేయండి. దాని తర్వాత గర్భరక్షాంబికా మంత్రం, అది కూడా రాసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః. పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః. పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః. ఆవిడికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఈ గర్భరక్షాంబికా మంత్రాన్ని, ఈ సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుతూ పొట్ట మీద చేయి వేసుకుని ఈ మంత్రాన్ని చదువుతూ ఉండాలి. తర్వాత ప్రసవం అయ్యే వరకు కూడా అది చదువుతూ ఉండాలి. 24 గంటలు కూడా కడుపు మీద చేయి వేసుకుని క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండమనండి. చక్కగా ఆరోగ్యవంతుడైనటువంటి సంతానాన్ని కలిగేటువంటి అవకాశం మీకుంది. ఓకే, మరి విన్నారు కదండి. సో మేడం చెప్పిన మంత్రాలన్నీ కరెక్ట్ గా పాటిస్తే చిన్ని కృష్ణుడు లాంటి చిన్ని కృష్ణుడు పుట్టి వాళ్ళ కేరింతలు మీకు వినిపిస్తాయి. మరి ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి నెల పొడుపు మొదలయ్యాక ఎటువంటి శుభకార్యాలు చేయొచ్చు అంటారు? అసలు ఈ ధనుర్మాసం వచ్చిన తర్వాత శుభకార్యాలు చేయకూడదు అంటే అందరూ భయపడతారేమో, ఇది మూఢము లేదా మనకి శూన్యమాసం అనేటువంటి అభిప్రాయాలు, అపోహలు కూడా చాలా మందిలో ఉండొచ్చు. కానీ అలా కాదు. ఇది శుభమైనటువంటి తరుణమే, శుభమైనటువంటి సమయమే. అయినా కూడా మనకి ఉత్తర కాలామృతంలో కాళిదాసు చెప్తాడు ఏమిటి అంటే, రవి బృహస్పతి ఇళ్ళైనటువంటి ధనుస్సులోను మీనంలోనూ ఉన్నప్పుడు శుభకార్యాలు చేయకుండా కేవలం దేవుళ్ళకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు మాత్రమే చేసుకోవాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా సింహంలో బృహస్పతి ఉన్నప్పుడు, అంటే రవి ఇంట్లో గురువు ఉన్నప్పుడు, గురువు ఇంట్లో రవి ఉన్నప్పుడు, గురువు ఏమిటి 1 సంవత్సర కాలం ఉంటాడు. సింహరాశిలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయకూడదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 2 మాసాలు, 1 మాసం రోజులు ధనుస్సులో, 1 మాసం రోజులు మీనంలో రవి ఉంటాడు. ఈ సమయాల్లో శుభకార్యాలు చేయకూడదు అని చెప్పేసి. అంటే ఎలాంటి శుభకార్యాలు? మనం ముహూర్తాలు పెట్టుకుని వివాహము, ఉపనయనము, ఇలాంటి షోడశ కర్మలు మనం ఏమి చేయిస్తుంటామో సంస్కారాలు, అలాంటివన్నీ కాకుండా మామూలుగా ఎవరైనా సీమంతం చేయాలంటే చేసుకోవచ్చు, నామకరణం చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ దోషమని కాదు, ముఖ్యంగా
మన ముహూర్తం పెట్టుకుని చేసేటువంటి శుభకార్యాలు మాత్రం పక్కన పెట్టి దైవ కార్యాలు మాత్రమే చేయాలి అని చెప్తారు. మరి ఈ సంవత్సరంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు శుభకార్యాలు చేయకూడదు అంటారు? మరి ఈవేళ మనకి ధనుస్సు సంక్రమణం కదా, ఈ ధనుస్సు అయిపోయేసరికి మనకి పుష్యమాసం వస్తుంది. పుష్యమాసంలో మనం ఏ శుభకార్యాలు కూడా చేయం. పుష్యమాసం అయిపోయేసరికి మనకి 2012 జనవరి 25వ తారీఖు వస్తుంది. అప్పటిదాకా మనకి ఎలాంటి శుభకార్యాలు లేవు. మరి ఈ రోజు షష్ఠీ తిథి కదమ్మా, అంటే సుబ్రహ్మణ్య స్వామిని అందరూ ఖచ్చితంగా పూజిస్తూ ఉంటారు. అంటే ఈ షష్ఠీ తిథి రోజు ప్రతి షష్ఠికి పూజిస్తూ ఉండాలంటారా? అండ్ ఈ షష్ఠికి ఏదైనా స్పెసిఫిక్గా పూజిస్తూ ఉండాలంటారా? అసలు మనకి మొన్ననే సుబ్రహ్మణ్య షష్ఠి అయిపోయిందమ్మా. కాకపోతే ఏమిటంటే ప్రతి షష్ఠి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని అర్చించాలి. సంతానం లేనటువంటి దంపతులు, తర్వాత కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అందరూ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన మనకి ఎన్నో రకాలుగా విజయాలు లభిస్తాయి. శత్రునాశం అవ్వటం, ఆరోగ్యం బాగుండటం, శరీరంలో ఆరోగ్యం బాగుండటం, తేజస్సు, మనకి ఉత్సాహం, తర్వాత చురుకుతనం, ఇవన్నీ కూడా మనకి సుబ్రహ్మణ్య స్వామి వలన వస్తాయన్నమాట. అందుకని ఎవరైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠికి ప్రారంభించి నియమబద్ధంగా ప్రతి షష్ఠి రోజు పూజ చేయొచ్చు. అలా చేయకున్నా కూడా ప్రతి షష్ఠి కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడానికి విశేషమైనదిగా తెలుసుకోవాలి.